నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి హైదరాబాద్లోకి KBHP ఫేజ్ 3లో ఆ శివాలయం దగ్గరలో ఉన్నాము. సో ఇప్పుడు మనం వచ్చరికి ఆహా బిర్యానీ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు మీకు ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చరికి ఆహా బిర్యానీ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చరికి ఫేజ్ 3లో KBHP దగ్గర ఉంది. సో ఇక్కడ నేను రావడం కారణం ఏంటంటే, వీళ్ళ ఓపెనింగ్ రోజు అయితే ఏ బిర్యానీ తీసుకున్నా, చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్, ఏ బిర్యానీ తీసుకున్నా 25 రూపీస్కే ఇచ్చారు. అంత తక్కువలో ఎందుకు ఇచ్చారని ఒక చిన్న క్వశ్చన్ నాకు అప్పటి నుంచే మెదులుతుంది. సో అది ఎందుకు ఇచ్చారు, ఎందుకు కథ అనేది ఓనర్ అడుగుదాము. అప్పుడు ఓపెనింగ్ ప్రైస్ అంత ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా రేట్లు మార్చారు, రేట్లు పెంచారు, రేట్లు తగ్గించారు అనే విషయం అనే పూర్తి విషయాలను కూడా ఇక్కడున్న ఈ హోటల్ ఓనర్ని అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా ఇక్కడ చికెను, మటను, ఫ్రాన్స్, ఫిష్ అన్నీ ఉన్నాయి. అంటే ఇంత చిన్న షాప్లో ఇన్ని రకాల ఐటమ్స్ ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఇన్ని రకాల ఐటమ్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అనే ఈ పూర్తి వివరాలు మొత్తం ఈ హోటల్ ఓనర్ అనేది తెలుసుకుందాం రండి. సో మనం ఇప్పుడైతే ఈ హోటల్ లోపల ఉన్నాము, ఆహా బిర్యానీ పాయింట్ లోపల ఉన్నాము. ఇప్పుడు మనతో వచ్చరికి ఈ హోటల్ ఓనర్ ఉన్నారు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? పేరం పెద్దిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి దర్శి. సో ఒంగోలు రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా, ఇక్కడ వచ్చింది పెట్టావు? ఇక్కడంటే సిటీ కదా, కుర్రోళ్ళు ఉంటారు, అందుకోసం బిజినెస్ బాగుంటుందని వచ్చి పెట్టాం. మేము స్టార్టింగ్ రోజు నీ దగ్గర అన్ని ఏది తీసుకున్నా సరే 25 రూపీస్ అని చెప్పారు. చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ ఏది తీసుకున్నా 25 రూపీస్ అని చెప్పాడు. సో ఆ 25 రూపీస్ నిజమేనా లేకపోతే అబద్ధం? ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? 25 రూపీస్ నిజమే. ఓపెనింగ్ ఆఫర్ కింద మాకు ఆ రోజు కస్టమర్స్ కోసం పెట్టుకున్నాము, రిసీవ్ కోసం అందరికి తెలియడానికి. ఆ రోజు కస్టమర్స్ రిసీవింగ్ కోసం అంతా పీజీలు, హాస్టల్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం జనాల్లోకి వెళ్తాము. మన ఫుడ్ ఆ రోజు ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఆ క్వాలిటీని బట్టి అందరికి మౌత్ రిసీవ్ ద్వారా మౌత్ టాక్ వల్ల వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ రోజు అలా ఇచ్చాం. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు రేట్లు కూడా లో కాస్ట్లోనే ఉన్నాయి. ఫ్రై పీస్ పలావ్ వచ్చేలోకి 100కే వస్తుంది మన దగ్గర. ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేలోకి 150గా వస్తుంది. ఇంకా ఫిష్, ఫ్రాన్స్ ఉన్నాయి, అవి కూడా రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి. ఫ్రాన్స్ పలావ్ వచ్చేసి 190 ఉంటుంది. ఫ్రాన్స్ బిర్యానీ వచ్చేసి 220 ఉంటుంది. మటన్ బిర్యానీ 250లో ఉంటుంది, ఎక్కడ ఏం తక్కువగా ఉండదు. తర్వాత మటన్ పలావ్ వచ్చేలోకి 220లోనే ఉంటుంది. బోటీ ఉంటుంది, గీ బోటీ పలావ్ ఉంటుంది మన దగ్గర ఫేమస్. మన దగ్గర గోంగూర ఫేమస్. ముందు ఫస్ట్ గోంగూర పలావ్ కాదు, గోంగూర చట్నీ ఫేమస్ మన దగ్గర. నేను కూడా చూస్తున్నాను హైదరాబాద్లో చాలా రెస్టారెంట్లో ఎక్కడ గోంగూర కష్టంగా దొరుకుతుంది. సో మీ దగ్గర గోంగూర ఉందంటారు? గోంగూర ఫుల్ ఫేమస్ మన దగ్గర. ఇక్కడ ఎక్కడా దొరకదు నాకు తెలిసైతే. నేను చాలా చోట్ల చూస్తే ఎక్కడ నాకైతే గోంగూర ఎక్కడ కనిపించలేదు. మన ఆంధ్ర స్టైల్, గుంటూరు స్టైల్లో గోంగూర ఉంటుంది మన దగ్గర. మాది గుంటూరే. ఓ థ్యాంక్ యూ. సో ఇంకొకటి వచ్చి ప్రతి దాంట్లో మీరు గీ వాడతారంట, నిజమేనా? ప్రతి ఒక్క దాంట్లో గీ ఖచ్చితంగా వాడతాము. గీ, కాజు మ్యాండేటరీ. ప్రతి ఒక్క దాంట్లో ఖచ్చితంగా గీ కానీ, కాజు కానీ మ్యాండేటరీ. అంటే అంత వాడి కూడా నువ్వు అంత తక్కువ రేటుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే? ఎక్కువ ఆశించడం లేదు మనకు. దాంట్లో చిన్నగా వస్తే చాలు, ఎక్కువ అమౌంట్ ఆశించడం లేదు. మనం జనాలకు తెలిస్తే చాలు ఫుడ్ ఎలా, ఎంత క్వాలిటీలో ఎంత తక్కువకి అమ్మొచ్చు అని తెలిస్తే చాలు అని చెప్పేసి. ఒకసారి ఈ హోటల్ మీ అడ్రస్ పేరు చెప్పాలి, చాలా మంది మా వ్యూవర్స్కి తెలియదు కదా. సో మీ హోటల్ అడ్రస్ చెప్పాలి. ఇది KPHP జైంట్ KPHP ఫేజ్ 3 ఉంటుంది, శివాలయం దగ్గర వస్తుంది. మనకి స్టార్టింగ్లో సెంట్రో ఉంటుంది, సెంట్రో రోడ్లో చేస్తే ఉంటుంది. ముందు ఎగ్జాక్ట్గా శివాలయం దగ్గరలో ఉంటుంది. శివాలయం దగ్గర ఉంటుంది. KPHP రోడ్ నెంబర్ 3లో శివాలయం దగ్గర ఉంటుంది. అంటే మీ దగ్గర ఈ ఆహా బిర్యానీ పాయింట్ ఒకటే కాకుండా వేరే బిర్యానీ పాయింట్ సెంటర్లు ఉన్నాయి ఇంకా మీకు? ఉందన్న, అక్కడ మంజురా TNT దగ్గర ఒకటి ఉంది, హోటల్ సాయి మేఘనా అని ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇదే కాస్ట్, ఇదే ఉంటుంది. అక్కడ బాగా అంతా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అక్కడ కొంచెం బాగుంటుంది. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం రెండు స్టాల్ నడిపిస్తున్నారు. ఎవరెవరు నడిపిస్తున్నారు స్టాల్స్? మా బ్రదరు, నేను ఇద్దరం. ఎంత కౌంటర్ ఎంత పడుతున్నారు మరి? అదేం లేదు, ప్రస్తుతానికి తక్కువలోనే ఉంది. ఇలా జనాలకి ఇంత కాస్ట్లీగా, ఎంత క్వాలిటీగా దొరుకుతుంది కాబట్టి అక్కడే వెళ్తాం. ఈ మేకింగ్ మొత్తం ప్రాసెస్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది? అక్కడే అన్న, ఇక్కడ మీ సేవా లైన్లో ఈ బస్తీ దవాఖానా ఉంది, దాని బ్యాక్ సైడే జరుగుతుంది. మేఘనా కిచెన్స్ అని ఉంటుంది. హైజీనిక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మొత్తం? ప్యూర్ హైజీనిక్ ఉంటుందన్న, వచ్చి చూడండి ఎవరైనా, పర్లేదు డౌట్ ఉన్న వాళ్ళు. చాలా మంది మీ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, ఆ రివ్యూస్ ఏ విధంగా ఇచ్చారు మీరు? ప్రతి ఒక్కరు బాగుందనే చెప్పారు. ప్రతి ఒక్కరు ఇంత క్వాలిటీ, ఇంత తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరకలేదనే చెప్పారు మాకైతే. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్న డిషెస్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర ప్రస్తుతానికి వచ్చేసి ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి కొంచెం తక్కువ వేసాం ఐటమ్స్. మన దగ్గర చికెన్ ఫ్రై ఉంది, చికెన్ లివర్ ఉంది, చికెన్ వింగ్స్, మటన్,
చికెన్ 65, ఫ్రాన్స్ ఉంది. మామూలుగా వెజ్ పన్నీరు కాజు ఇలా ఉంటుంది. అది ఇవాళ అయిపోయింది తొందరగానే. ఇప్పుడు అయిపోయినాయా? టైం ఒకటే అయింది. అంటే మన కస్టమర్లు అలా ఉన్నారు బ్రో, ఒకరే తీసుకెళ్లారు మొత్తం కూడా. ఆ, అంటే బిర్యానీస్ అలాంటివి ఉంటాయి మన దగ్గర. మన దగ్గర బిర్యానీ వచ్చేసి గోదావరి స్టైల్ ఉంటుంది బ్రో. బగార్ రైస్ విత్ ఫ్రై ఇలా ఉంటుంది. పలావ్ ఉంటుంది మన దగ్గర. బగార్ రైస్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఫుల్ ఫేమస్ బ్రో. అంటే ఈ ఏరియాలో బాగా నేను ఉంటా 4AM బిర్యానీ బాగా ఫేమస్ అంటా ఉంటారు. మీరు కూడా 4AM ట్రై చేయకపోయారా? 4AM ట్రై చేయొచ్చు కానీ ఇంకా కొంచెం టైం ఉంది బ్రో. ఇంకా ఈ ఏరియా అంతగా 4AM అయితే ఉండదు నాకు తెలిసి. అయితే మనకి హైటెక్ సిటీ అటు అయితే 4AM బిర్యానీ నడుస్తుంది, ప్లాన్ చేస్తుంది. ఆహా బిర్యానీ పాయింట్ మీద ఏమైనా ఫ్రాంచైజీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఫ్రాంచైజీ అంటే మేబీ ఇవ్వచ్చు కానీ కొంచెం టైం పడుతుంది దేనికైనా. అంటే ముందు మేము సిట్లో చూపించాలి కదా వాళ్ళకి, అట్లా. అయితే ఇప్పుడు మీరు ఇంత చిన్న షాప్ రన్ చేయడం కారణం ఏంటి? పెద్ద షాప్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ టేక్ అవే ఎక్కువ ఉంటుంది, డైనింగ్ కన్నా టేక్ అవే ఎక్కువ ఉంటుంది, మనకి ఇది సరిపోతుంది. అంటే లేడీస్ బాయ్స్ ఇద్దరు వస్తూ ఉంటారా లేదా ఎట్లా? ఓన్లీ ఎట్లా బాయ్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి? మన దగ్గర ఫ్రాన్స్ బిర్యానీకి లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు అన్న. లేకపోయినా మన మేఘనా నుంచి తెప్పించేదాకా వెయిటింగ్ చేస్తారు హాఫ్ అన్ అవర్ అయినా, అట్లా ఉన్నారు. అంటే ఓన్లీ మీ ఫ్యాన్స్ కోసం ఇక్కడ లేడీస్ వెయిట్ చేస్తూ ఉంటారా? ఫ్రాన్స్ బిర్యానీ కోసం వెయిటింగ్ చేస్తారు ఇక్కడ. స్పెషల్ లేడీస్కి అలా నచ్చింది మన వాళ్ళకి ఈ ఏరియాలో. ఇంకొకటి వచ్చేసరికి ఓవరాల్గా చెప్పండి, మన వ్యూవర్స్ మా ఛానల్ తరపున ఎవరైనా వస్తే మీరు ఏమైనా డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి? 10% డిస్కౌంట్ ఉంటుంది అన్న. 1000 చేస్తే 15% ఉంటుంది. మీకోసం మీకు ఇంకా చెప్పలేదు, నేనే చెబుతున్నా. 1000 రూపీస్ చేస్తే 15% ఉంటుంది, 850 అవుతుంది. మామూలుగా అయితే 10% డిస్కౌంట్ ఉంటుంది. మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే అది మీకు కూడా నేను చెబుతున్నా మీకోసం. చూసాం కదా, మన పెద్దలు మనతో మాట్లాడడం జరిగింది. సో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఇవన్నీ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు రీసెంట్గానే స్టార్ట్ చేశారు, ఒక నెల రోజులు అవుతుంది. ఈ స్టార్టింగ్ అప్పుడు 25 రూపీస్కి ప్రతి ఒక్కటి ఏదైతే 25 రూపీస్ అని ఒక పెద్ద బడ్జెట్ క్రియేట్ చేశారు ఈ ఏరియా మొత్తం. సో అప్పట్లో కూడా వీళ్ళందరూ చాలా మంది ఎంత కరోడ్ ఎంత వచ్చినప్పుడు 1500 ప్లస్ చూసారు కదా. 25 రూపీస్ రేటు పెట్టినప్పుడు దాదాపు 1500 మంది పైన వచ్చారంట. ఏది చిన్న స్టాల్లో చిన్న రెస్టారెంట్లు తినడానికి 1500 ప్లస్ మందికి అందించి ఇంకా 200 మంది ఉన్నారు. ఆ టయానికి మన దగ్గర స్టాక్ అయిపోయి ఇంకా తిరణాలు జరుగుతుంది ఏరియాలో. చిన్నగా పాపం సారీ చెప్పి పంపించాము వాళ్ళకి కూడా. అప్పటికి లాస్ట్ ఒక 200 నెంబర్స్ ఉన్నప్పుడే చెప్పాము ఇట్లా క్లోజ్ అవుతుందని. సో చూసాం కదా, 1500 మందికి పైగా ఇక్కడ వచ్చేసరికి ఆ రోజు చాలా తక్కువ రేటు కాబట్టి, ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి అంతమంది వచ్చి ఆ ఏరియా మొత్తం ఒక జాతరలాగా అయితే ఉండడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూడవచ్చు వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ అయితే ఫిష్ ఉంది, అదేవిధంగా ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కారణంగా కొంచెం ఆ డిష్లు అయితే ఉండడం తగ్గించారని చెప్పారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు చికెన్ తినరు కాబట్టి. సో అదేవిధంగా రేపైతే ఇంకా డిషెస్లు అనేది ఎక్కువ ఉంటాయి. సో అందులో భాగంగా మనం కూడా టేస్ట్ చేద్దాము ఫుడ్ ఎలా ఉంది ఏందనేది. అదేవిధంగా చాలామంది కస్టమర్స్ వస్తూ ఉన్నారు. సో వాళ్ళ రివ్యూ కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే మనకి ఈ బ్రదర్ అయితే మనకి ఫుడ్ అయితే మనకి ఇచ్చాడు. సో ఈ ఫుడ్ అయితే మనం టేస్ట్ చేద్దాము. సో వీళ్ళ హోటల్లో ఉన్న ఆల్ ఐటమ్స్ అయితే మన ప్లేట్లు అయితే ఉన్నాయి. ఇంకా చాలా వాటికి రేపు పొద్దున వస్తాయంట, ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి. సో వీళ్ళు కొంచెం తగ్గించి ఉండారంట. సో ముందుగా మనం అయితే చికెన్ లివర్తో అయితే స్టార్ట్ చేద్దాము. మీ దగ్గర బాగా స్పెషల్ ఏంటి బ్రో ఇది? ఇక్కడ మన దగ్గర చికెన్ బోన్లెస్ స్పెషల్, చికెన్ ఫ్రై బగార్ రైస్లో ఫ్రాన్స్ ఫుల్ డిమాండ్ ఈ ఏరియాలో. ఫ్రాన్స్ బాగా స్పైసీగా ఉన్నాయి. గుంటూరు మిర్చి వాడతారా ఎట్లా? గుంటూరు మిర్చి స్పెషల్గా గుంటూరు నుంచే తీసుకొస్తాం. మాకు రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ కాడ నుంచి డైరెక్టర్ మిల్లు నుంచి వస్తుంది మాకు గుంటూరు నుంచే. మిర్చి కానీ పసుపు కానీ రెండు అక్కడి నుంచే వస్తాయి మనకి. అందుకే అంత ఘాటుగా ఉంది, అందుకే అక్కడ మీకు లైక్ చేస్తున్నారు. హోమ్ ఫుడ్ ఇలా ఉంది, హోమ్ ఫుడ్. మసాలాలు కూడా హోమ్ మేడే, అంతా కిచెన్లోనే మొత్తం రెడీ చేసుకుంటాం. మసాలా కానీ ప్రతి ఒక్కటి కిచెన్లోనే రెడీ చేసుకుంటాం, ప్యాకెట్స్ అసలు వాడడం. ఇంకోటి బ్రో, మీరు స్విగ్గీ, జొమాటో లాంటివి ఉన్నాయి మీ దీనికి ఆహాకి? స్విగ్గీ, జొమాటో ఉంది, ఇక్కడ స్టార్ట్ చేయలేదు. మేఘనా అయితే ఉంది, హోటల్ సాయి మేఘనా ఉంటుంది, దాంట్లో అయితే స్విగ్గీ, జొమాటో ఆన్లో ఉంది. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. క్యాటరింగ్ అలాంటివి ఇస్తారు మీరు? క్యాటరింగ్స్ ఉంటుంది, మీకు కావాలంటే మేము నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాల్ చేయండి. 7893749204 పేరం పెద్దిరెడ్డి అని వస్తుంది. మామూలుగా మీకు నెంబర్లో ఆహా బిర్యానీ పాయింట్ స్పైసీ అని వస్తుంది, దాన్ని కాల్ చేసి మీరు మాకు చెప్పవచ్చు. రీసెంట్గా ఏమన్నా ఆర్డర్ ఇచ్చారు మీరు? చాలామంది క్యాటరింగ్ ఉంటాయి కదా. సో రీసెంట్గా ఏమన్నా క్యాటరింగ్ ఆర్డర్ చేశారా? రీసెంట్గా అయితే నిన్నే ఒకటి చేసాము ఇక్కడ మంజీరా ట్రినిటీలో, మంజీరా కార్పొరేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో చేసాము. నిన్నే సాఫ్ట్వేర్ వాళ్ళకి 200 మంది దాకా చేసాము.
చికెన్ ఫ్రై, అపోలో పీస్, బగారా రైస్, చికెన్ కర్రీ, వెజ్ పన్నీరు ఇట్లా చేసాము. వీక్లీ ఒక 2 times వెళ్తానే ఉంటుంది వాళ్ళకి. సో చూసాం కదా, ఇక్కడైతే వచ్చేసరికి స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది అని అది వీళ్ళ హోటల్ సాయి మేఘనాలో ఉంటుంది. సో వీళ్ళ ప్రీవియస్ ఇంకో బ్రాంచ్ ఉంది అక్కడ, దానిలో అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ కొత్త బ్రాంచ్ కాబట్టి ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నామని చెప్తున్నారు. సో ఇంకా చాలా ఐటమ్స్ రావాల్సి ఉన్నాయి, అది రేపు పొద్దున్న చేస్తారంట. సో ఓవరాల్గా ఫేజ్ 3 కేబిహెచ్పి నియర్ టు శివాలయం ఆహా బిర్యానీ పాయింట్లో ఉన్న అన్ని రకాల మన ప్లేట్లు అయితే ఉన్నాయి. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ అమ్మాయిలు చాలా ఫేమస్ అంట ఫ్రాన్స్కి. సో నేను కూడా చాలా టేస్ట్ చేసా, బట్ బాగా స్పైసీగా ఉంది, అందుకనే ఫ్యాన్స్ అయ్యారు మీ ఫ్రాన్స్కి. సో ఓవరాల్గా ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. సో మన నెక్స్ట్ వీడియో కడదాం, ఫిల్మింగే బాయ్.